ప్రతిదాన్ని వక్రీకరించడం అలవాటు అయిపోయింది దౌర్భాగ్యులకి. వాక్యం తెలీదు. ఈరోజు సమాజానికి ఏం అర్థమైందండి? నా తండ్రి నాకు దానం చేశాడు, తండ్రి నాకు జ్ఞానాన్ని దానం చేశాడు, జీవాన్ని నాకు భిక్షగా పెట్టాడంటే దేవుడు బిచ్చగాడా అంటున్నారు ఈ పనికిమాలినోళ్ళు. ఏమర్థమైంది వాళ్ళకి? వాక్యంలో ఉన్న సందర్భం జ్ఞానంతో వాళ్ళకి పని లేదు. మాటలను వక్రీకరించడం వాళ్ళకి తెలుసు, భావాలు అర్థం కాదు వాళ్ళకి. ఏమంటే దేవుడు ఏమర్థమయ్యాడు చెప్పండి వాళ్ళకి? నా తండ్రి నా కోసం ఒక కూలివాడయ్యాడు అంటే కష్టపడుతున్నాడు నీ కోసం అని. ఏమంటే మీ నాన్నని మీరు కూలోడు అనకూడదండి అంటే, అవునయ్యా కూలోడుగా పని చేస్తున్నాడు అయ్యా. ఈరోజు నేను వేసుకుంటున్న బట్ట ఆయనదే, ఈరోజు నేను తింటున్న తిండి ఆయనదే, ఈరోజు నేను చదువుతున్న పుస్తకం ఆయనదే. నీ తండ్రి కోసం నువ్వు చెబుతున్నావు, అది గొప్పగా. యేసుప్రభు మనల్ని ధనవంతుడు చేయడానికంటే ఏమైపోయాడు మనందరి నిమిత్తము? దరిద్రుడు ఆయన అన్నాడు. దరిద్రుడు ఆయన. యేసుప్రభు దరిద్రుడు అంటావా అని అంటే నేనేమనాలి? సన్నాసి, పిచ్చేను పట్టిందిరా నీకు? ఈ సమాజంలో ఇలాంటి పిచ్చోళ్ళు ఉన్నారు. పట్టణమును కాపాడని, వాళ్ళు కాపాడేవాడిని ఏమంటారు? కావలివాడు. కావలివాడు అంటే వాచ్మెన్. దేవుడు వాచ్మెన్ చేశారంటే అనకండి. అంటే నీ తండ్రి నిన్ను ప్రేమించి నీ ఇంటి ముందు కాపలాగా ఉన్నాడు, వాచ్మెన్. చిన్నపిల్లడు పడుకున్నాడండి, పాపం తల్లి ఏం చేస్తుంది? నిద్ర మానుకొని పనులు మానుకొని ఆ బిడ్డ పక్కనే కూర్చుంటుందండి. అంటే వీళ్ళు లేస్తే పడిపోతాడేమో. వాడిని మంచం మీద పడుకోబెట్టాం అనుకోండి, తల్లి ఏం చేయాలి? కాపలా. ఒక తండ్రి పిల్లలకు కాపలా. కాపలా అంటే అది తక్కువడనా? ప్రేమ. కాపలావాడంటే ప్రేమ. ఒక తండ్రి తన పిల్లాన్ని కాపలా కాయడం అంటే వాచ్మెన్లా చూస్తున్నాడు అంటే గోర్ఖావాడనా మీ తండ్రి? చెప్పబడిన మాటలోని దేవుడు ఎంతగా మన కోసం తగ్గించుకున్నాడు, దేవుడు ఆ తగ్గింపులో మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అన్న ధోరణి విడిచిపెట్టి మనుష్యులని ఏదో బురద జల్లాలని, చెడు చేయాలనుకున్న వాళ్ళ తాపత్రయం పాడనివ్వండి, పట్టించుకో. దేవుని అనుగ్రహం కోసం ఎదురు చూసేవాళ్ళం మనం. దేవుని జ్ఞానానికి కేంద్రం మనం. ఎవరేమనుకున్నా మరలా చెప్తున్నాను, క్రైస్ట్ చర్చ్ సత్యానికి స్తంభం. పిల్లలారా, మీరు నిలుచున్నది, మీరు నడుస్తున్న మార్గం, ఇట్ ఈస్ ద వే, ద ఓన్లీ ట్రూత్. నిజంగా సత్యమైనది అది. ఎవరు చెప్పిన కల్పన కథలకు భయపడకండి. వాళ్ళు వాక్యమును వంకర టెంకరగా బోధించినా, కలిపి చెరిపి చెప్పినా వాళ్ళు చెప్పేది అబద్ధం. మీరు నేర్చుకుంటుంది బైబిల్ సత్యం. ఎందుకంటే మనం ఊహించి చెప్పం దేన్ని. ఊహాజనితమైనది కాదు మన వాక్యం. మనం చెప్పే ప్రతి మాటకు బైబిల్ బేస్. వాక్యాన్ని మనం చూపిస్తున్నాం కదా. వాక్యం లేకుండా మనం ఏం మాట్లాడం కదండి. వాళ్ళు చూడండి ఏమని చెప్పండి, భాషలోకి పోతారు. వాక్యం ఈ మాటకి అర్థం ఏంటంటే ఇక్కడ చెప్పడం ఏమంటాడు, ఇది తెలుగులో ఇలా ఉందా కానీ అంటే తెలుగులో వీడికి ప్రతికూలంగా ఉందని, తెలుగులో వీడు అనుకున్న భావం రావట్లేదని. ఏమంటాడు, మనం హిబ్రూలోనికి వెళ్ళిపోవాలండి. హిబ్రూలోకి వెళ్ళిపోతావా? హిబ్రూలో ఏముంది? హిబ్రూలోనైనా, గ్రీకులోనైనా, తెలుగులోనైనా, ఇంగ్లీష్లోనైనా భావం ముఖ్యం, సందర్భానుసారమైన జ్ఞానం ముఖ్యం. అది అర్థం కాకుండా అక్షరాలని కొట్టుకు చచ్చిపోతున్నారండి. అందుకే పదాల దగ్గర కొట్లాట, అక్షరాల దగ్గర కొట్లాట. క్రైస్ట్ చర్చ్ పిల్లలారా, BOU పిల్లలారా, వీళ్ళ గలిబిలిని పట్టించుకోకండి. బీ స్ట్రాంగ్. సత్యంలో మీరు నిలబడ్డారు. సత్యానికి స్తంభం మన సంఘం. అది క్రీస్తు యేసు వారి శిరస్సుగా ఉన్న సంఘం. ఆ క్రీస్తుకి శిరస్సు ఉన్న దేవుని సంఘం. క్రీస్తు గొప్పడు, క్రీస్తు గొప్పడు, క్రీస్తు గొప్పడు, క్రీస్తు గొప్పడు అని. క్రీస్తు గొప్పోడే, కానీ ఆ క్రీస్తుకు కూడా హెడ్ ఉన్నాడు, శిరస్సు. ఎవరైనా క్రీస్తుకు శిరస్సు ఎవరు? దేవుడు. క్రీస్తుకు శిరస్సు దేవుడు కాదండి. దానికి చెప్పడు, దానికి వివరణ ఇవ్వడు, దాని గురించి మాట్లాడు. ఈరోజు జరుగుతున్న ఈ రచ్చంతా దేనికి? ఏమర్థమైంది వీళ్ళకి దేవుని వాక్యం? ఏమర్థమైంది దేవుని జ్ఞానం?